హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 30 ఎండింగ్. దేవ బిర్యానీ తినిపిస్తూ ఉంటే ఏడుపు ఆపుకుంటూ త్రిపుర తింటూ, బావా ఇంకొకటి అడుగుతాను, తిట్టవు కదా అని అడిగింది త్రిపుర అమాయకంగా. అడిగి చావు, నేను ఆగు అంటే మాత్రం ఆగుతారా? నా నెత్తికి ఎక్కి తైతక్కలాడుతారు కదే ఇద్దరు. ఏంటో చెప్పు అన్నాడు దేవ త్రిపురకి తినిపిస్తూనే. మరేమో అక్కకి కూడా తీసుకురావచ్చు కదా, అక్క కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు అని చెప్పింది త్రిపుర. నీ అక్క మొహం నీ మొహం మండ. నీ అక్కకు నైట్నే తినిపించాను. మరి 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 మొగుడు నైట్ నుండి తినలేదు అని నీకేమైనా ఉందంటే? అక్క తినేది గుర్తొచ్చింది కానీ మొగుడు తినంది గుర్తు రాలేదు. పైగా నీకు తినిపిస్తూ ఉంటే అక్కకు తినిపించమని చెప్తున్నావు. కానీ బావా, మరి నువ్వు తినలేదు కదా, నీకు నేను తినిపిస్తాను అంటున్నావా? ఎంతైనా అక్క చెల్లెళ్ళులేనే, వేరే వాడిని కదా నేను మీకు అని త్రిపురకి తినిపిస్తూనే ఉంటాడు దేవ. అది కాదు బావా, అక్కకి కూడా తీసుకొచ్చావు అని అంటే నీకు కూడా పెడతాను కదా నేను. ఎందుకు ముందే నీకు నువ్వే అన్నీ అనుకొని మమ్మల్ని తిడతావు చెప్పు అంది త్రిపుర. అమ్మ మీ మొహాలే, నువ్వు ముందు మెక్కు, ఆ తర్వాత మీ అక్కకి కూడా తినిపిస్తాను. దానికి కూడా తీసుకొచ్చాను. ఒక్కదానికి తీసుకొస్తే ఇంకొకటి ఊరుకోదు అని నాకు తెలుసు. ముందు నువ్వు తిను అని త్రిపురకి కడుపు నిండా తినిపించి ఆ తర్వాత మధురని కూడా పిలిచి ఇద్దరికి కడుపు నిండా తినిపించి ఆ తర్వాత దేవా కూడా ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని వెళ్ళి హాల్లో కూర్చొని తింటాడు, వాళ్ళిద్దరి ముందు కాకుండా. ఇప్పుడు ఈయన గారికి దిష్టి తగులుతుందేమో మా ముందు తింటే అని త్రిపుర వెళ్ళి దేవ తినే వరకు ఓపికగా ఎదురు చూసి, నీతో ఒకటి చెప్పాలి అంది. ఏంటి? ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా అన్నాడు దేవ. స్వీట్ కావాలి అంది త్రిపుర స్వీట్గా. స్వీట్నా? ఎప్పుడైనా చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ అడుగుతావు కదే, ఇవాళేంటి వెరైటీగా స్వీట్ కావాలని అడిగావు అన్నాడు దేవ అయోమయంగా. ఇది చూడు, నీకే తెలుస్తుంది నేను ఎందుకు స్వీట్ అడిగానో అని మధుర వాళ్ళని చూస్తూ ఉండగానే వాళ్ళ అక్కని చూసి చిన్నగా నవ్వి ఆమె చేయి దేవా ముందు చాచుతుంది త్రిపుర. త్రిపుర చేతిలో ఉన్నది చూడగానే దేవా కళ్ళు పెద్దవి అయ్యి షాకింగ్గా టక్కున వెంటనే సోఫాలో నుండి లేచి నిల్చుని, నిజమా అని అరిచాడు. హా అని త్రిపుర వెళ్ళి మధురని కూడా దేవ పక్కకి తీసుకువచ్చి నిలబెట్టి, మీరిద్దరూ అమ్మా నాన్న అవ్వబోతున్నారు. హ్యాపీనా మీకు? అలాగే మీతో పాటు నేను కూడా మమ్మీని అవ్వబోతున్నాను అంది కళ్ళల్లో నీళ్లతో. చిన్ని, నువ్వు చెప్తుంది నిజమా అని అంది అప్పటికే మధుర తిరుగుతున్న తలతో. ఏయ్, నువ్వు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకే, కాస్త కూర్చో అని మధురని సోఫాలో కూర్చోబెట్టి, నిజంగా ఎప్పుడు తెలిసిందే అని అడిగాడు దేవ త్రిపురని పట్టుకొని. ఉదయాన్నే తెలిసింది. నీకు చెబుదామనేసరికి అలిగి వెళ్ళిపోయావు కదా, అందుకే చెప్పలేదు. కనీసం నాతో మాట్లాడావా? ఫోన్ కట్ చేస్తూ ఉన్నావు కదా, ఇంకా ఎలా చెప్పాలి నీకు? నీకు చెప్పకుండా ఎవరికైనా చెప్తే ఊరుకుంటావా? అందుకే ఎవరికీ చెప్పలేదు అని అంది త్రిపుర. అప్పటికే చెల్లి చెప్పిన శుభవార్తకి మధుర ఆనందం పట్టుకోలేక, నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదే చిన్ని. నిజంగా మోడువారిపోతున్న నా జీవితానికి ఇప్పుడు నువ్వు చిగురులు తొడుగుతున్నావు, నన్ను అమ్మని చేస్తున్నావు. ఈ అక్క మాట కాదు అనకుండా నేను ఏది చెప్తే అదే చేశావు. ఇటు నీ జీవితాన్ని పట్టించుకోకుండా నా జీవితం కోసం బతుకుతున్నావు. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేనే అని చెల్లిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది మధుర. ఏయ్ పిచ్చి మొహం, ఈ న్యూస్ వినాలి అనే కదా ఇన్ని సంవత్సరాల నుండి ఏడ్చావు. ఎప్పుడెప్పుడు ఇలాంటి రోజు వస్తుందా అని ఎదురు చూసావు. తీరా ఆ రోజు వచ్చాక సంతోషపడాల్సింది పోయి ఏడుస్తావా? మీ చెల్లిని ఏడిపిస్తావా?
తను సంతోషంగా ఉండాల్సిన సమయంలో అన్నాడు దేవ. లేదు, నా చెల్లిని సంతోషంగా చూసుకుంటాను అని మధుర త్రిపురని హత్తుకొని ఇటు అత్తగారికి అమ్మగారికి ఫోన్ చేయగానే అందరూ వచ్చి త్రిపుర తల్లి అవుతున్న విషయం తెలుసుకొని అందరూ సంతోషపడ్డారు. 5 సంవత్సరాల తర్వాత. అమ్మా. హా కన్నా, ఏంటి నాన్నలు అంటూ మధుర 4 ఏళ్ల విస్తృత్ని ఎత్తుకొని ఏం కావాలి బంగారం అని అడుగుతుంది. చెల్లి ఎక్కడమ్మా అని అడిగాడు విస్తృత్. ఇప్పుడే నిద్రలేచి ఏడుస్తుంటే డాడీ బయటికి తీసుకువెళ్ళాడు కన్నా, నీకోసం చాక్లెట్ తీసుకురావడానికి. అదిగో వస్తున్నారు అని అప్పుడే దేవా ఎత్తుకొని వస్తున్న విశిష్టని చూపించింది మధుర. విస్తృత్, విశిష్ట ఇద్దరు కవల పిల్లలు. హాయ్ డాడీ, నాకు కూడా చాక్లెట్ అని వాళ్ళ చెల్లి చేతుల్లో ఉన్న చాక్లెట్ని చూసి విస్తృత్ కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసరికి దేవ కొడుకుని కూతుర్ని ఇద్దరిని చెరోవైపు ఎత్తుకొని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి ఇదిగోండి తినండి నాన్న అని వాళ్ళకి చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ ఇస్తాడు. మరుసటి రోజు, ఆ రోజు త్రిపుర చనిపోయిన రోజు. ఆ రోజు ఉదయాన్నే మధుర దేవ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అసలు ఎవరితో ఎవరు మాట్లాడుకోవడం లేదు. మాట్లాడుకోవాలంటే మాటలు ఉండాలి కదా. ఇద్దరి మొహాలు చాలా బాధగా ఉన్నాయి. వాళ్ళిద్దరూ రెడీ అయ్యాక పిల్లలిద్దరినీ కూడా లేపి వాళ్ళకి స్నానం చేయించి నాన్న మనం ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఓకేనా అని దేవా మధుర పిల్లల్ని కారులో తీసుకొని త్రిపుర సమాధి దగ్గరికి చేరుకుంటే శిరీష రమణ గారు అలాగే నీలిమా ప్రకాష్ గారు కూడా అందరూ ఒకేసారి త్రిపుర సమాధి దగ్గరికి చేరుకున్నారు. సమాధిని చూడగానే అక్కడ ఎవరికి దుఃఖం ఆగడం లేదు. అక్క మాట కోసం, అక్క కోరిన కోరిక కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన త్రిపుర అంటే అందరికీ ఇప్పటికీ గుర్తు. అలాగే వాళ్ళతో మెదిలిన తీరు, త్రిపుర అల్లరి, తన మాటలు అన్నీ ఇప్పటికీ కూడా వాళ్ళకి ప్రతిరోజు గుర్తొస్తూనే ఉంటాయి. త్రిపుర ప్రెగ్నెన్సీ తెలిసిన తర్వాత తనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవి తనే తట్టుకోలేకపోయేది. అలా ఒకరోజు వాళ్ళ బావని అక్కని తీసుకెళ్లకుండానే తను ఒక్కతే హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా తను టెస్టులన్నీ చేయించుకునేసరికి తనకి ఒక అరుదైన వ్యాధి బయటపడింది. అలాగే తన యూట్రస్ కూడా చాలా వీక్గా ఉండడం, పైగా ట్విన్స్ అవ్వడం, ట్విన్స్ని ఒకేసారి క్యారీ చేయడం, ఆ పిల్లలని కనుక క్యారీ చేసి కంటే త్రిపుర ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారు. అయినా కూడా వినలేదు త్రిపుర. ఈ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో పుట్టాలి. నా అక్కకి ఇచ్చిన మాట కోసం నా ప్రాణానికి ఏమైనా పర్లేదు, ఖచ్చితంగా నేను ఈ పిల్లల్ని కంటాను అని ఆ డాక్టర్ చేత ఒట్టు వేయించుకొని డెలివరీ అయ్యేంత వరకు తనకున్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఇంట్లో వాళ్ళకి కానీ, దేవాకి కానీ, మధురకి కానీ ఎవ్వరికీ తెలియనివ్వలేదు త్రిపుర. అలా 9వ నెల పడగానే మధుర చెల్లికి గ్రాండ్గా శ్రీమంతం చేసింది. ఇక అర్థమైపోయింది త్రిపురకి వాళ్ళతో తను గడిపేది చాలా కొద్ది రోజులు అని మాత్రమే. పిల్లల్ని కన్నాక తను ఎటు బతకదు అని అర్థమైపోయింది తనకి. తన బాడీలో జరుగుతున్న మార్పుల వల్ల. అలా 9వ నెల పడిన తర్వాత 20 రోజుల తర్వాత త్రిపురకి ఒకరోజు నొప్పులు మొదలవ్వగానే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అర్ధరాత్రి డాక్టర్ గారు ఆపరేషన్ చేసి పిల్లలిద్దరినీ మధుర దేవ చేతిలో పెట్టాక ఈ లోకంలో ఉన్న సంతోషం అంతా కూడా మధుర దగ్గరే ఉన్నట్టు ఎంత సంతోషపడిపోయిందో ఒకేసారి చెల్లి పాపని బాబుని ఇచ్చినందుకు. కానీ హాస్పిటల్లో ఉన్న 2 రోజుల తర్వాత వాళ్లకు తెలిసిన విషయం ఇక త్రిపుర బతకదు అని. త్రిపురకి హెల్త్ చాలా సీరియస్ అవ్వడంతో ఇక డాక్టర్ గారు త్రిపుర మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని విషయాలు చెప్పడం, త్రిపుర హెల్త్ సీరియస్ అవ్వడం, చివరిసారిగా వాళ్ళ అక్కని బావని చూసి పిల్లలిద్దరినీ కంటి నిండా చూసుకొని నువ్వు నీ కోరిక తీర్చమని బావకి నాకు పెళ్లి చేసావక్క. నేను నీ కోరిక నెరవేర్చాను. ఇక నాకు ఇక్కడ ఏం పని లేదు అనుకుంటా అక్క. బహుశా ఆ దేవుడు నన్ను నీకోసమే పుట్టించి ఉంటాడు.
చాలా అక్క, ఈ జన్మకి నువ్వు అమ్మవయ్యావు, అది చాలు. పిల్లలు జాగ్రత్త అక్క. బావా, మా అక్క జాగ్రత్త. మా అక్కని కొట్టకు తిట్టకు, ఏమనకు, తనకి ఏమీ తెలియదు. పిల్లల్ని మా అక్కని జాగ్రత్తగా చూసుకో బావా అని పిల్లల్ని మధురని దేవా చేతిలో పెట్టి, మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు నా కోసం ఏడిస్తే నేను కూడా పైన ఏడుస్తూనే ఉంటాను. మీరు నవ్వుతూ ఉంటేనే నేను కూడా అక్కడ నవ్వుతూ ఉంటాను. మీరు అందరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. బంగారాలు, బాయ్ రా అని పిల్లలిద్దరినీ ఆఖరిసారిగా గుండెలకు హత్తుకొని త్రిపుర తుది శ్వాస విడిచింది. అలా ఆమె చేసిన త్యాగం తలుచుకొని పిల్లలిద్దరి చేత అప్పటికే త్రిపుర సమాధి అంతా నీట్గా క్లీన్ చేశాక సమాధి మీద పిల్లల చేతనే పువ్వులు, స్వీట్స్, త్రిపురకి ఇష్టమైనవి అన్నీ పెట్టించి అమ్మకి దండం పెట్టుకోండి నాన్న అనగానే పిల్లలిద్దరూ నవ్వుతున్న త్రిపుర ఫోటో చూసి, అమ్మ నవ్వుతూ ఉంటే చాలా బాగుంది కదా, అప్పుడే మనల్ని ఎందుకు వదిలిపోయింది అని బాబు అడుగుతూ ఉంటే మధుర కళ్ళల్లో కన్నీళ్ళు అసలు ఆగలేదు. అమ్మ అంటే మధుర చెల్లిగానే తెలుసు పిల్లలు ఇద్దరికి, కానీ మధుర అమ్మ అని పిలిపిస్తుంది అని అనుకుంటారు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది నాన్న, అక్కడ నుండి మనల్ని చూస్తూ ఉంటుంది సరేనా అని పిల్లలు ఇద్దరికి నచ్చజెప్పి ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సమాప్తం. అక్క కోసం ఓ చెల్లి చేసిన త్యాగం. ఈ స్టోరీ నచ్చని వాళ్ళు చక్కగా స్కిప్ చేయండి. నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.